సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఛార్జ్ షీట్ అంటూ 40 పేజీల అబద్ధాలను బీఆర్ఎస్ అచ్చువేస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనకు తెలంగాణ ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోకుండా అహంకారం ప్రదర్శిస్తే తెలంగాణ నుండి కనుమరుగవుతారని విమర్శించారు. ఒకవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంటుంటే ఛార్జ్ షీట్ పేరుతో విద్వేషాలు ప్రచారం చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. 2 సంవత్సరాల పరిపాలన పైన 40 పేజీల అబద్దాలను అచ్చువేశారు హరీష్ రావు గారు. 2 సంవత్సరాల క్రితం అధికారులకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారుకు, ఇందిరమ్మ రాజ్యానికి ప్రజలు జైజేలు పలుకుతున్నారు. సరిగ్గా 40 రోజుల క్రితం జూబ్లీ హిల్స్ ప్రజలిచ్చిన సూపర్ టాకును మీరు మరిచిపోయారా? పోలే నోట్లలో 51% చేతు గుర్తుపైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారుకు ఆశీర్వదించినటువంటి అంశం. అంతకంటే ముందు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో, దానికంటే ముందు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి పనితనానికి, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యానికి ప్రజలు పట్టిన బ్రహ్మరథం తీరు మరిచిపోయామని అడుగుతాం. మీ 10 సంవత్సరాల పరిపాలనలో జరిగిన నేరాలు, ఘోరాలు, అప్పుల రాష్ట్రంగా మలిసినటువంటి సందర్భంలో ప్రజలు మీ పైన ఛార్జ్ షీట్ వేసి మీకు జీవిత ఖైదు విధించిన సందర్భాన్ని మర్చిపోతున్నారని అడుగుతున్నా. ఆ 2 ఏళ్ల క్రితం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు, ప్రజలు ఇచ్చిన ఛార్జ్ షీట్ కు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి సందర్భాన్ని మీరు మర్చిపోయారని అడుగుతాం. రేపు రాబో రోజుల్లో మీరు, మీ పార్టీ కూడా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యే రోజులు రాబోతున్నాయి. ఓవైపు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. ప్రపంచ ఆదర బాదరగా ఛార్జ్ షీట్ పేరిట ముందుకు రావడాన్ని తప్పుపడతా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారి